కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో వేలుముద్రగాళ్లు కూడా సీఎం అవుతున్నారని కమెంట్ చేశారు. ఎంతో కష్టపడితే గాని ఐఏఎస్ ఐపీఎస్లు కాలేరని చెప్పారు. కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్లు అయినా చివరికి రాజకీయ నేతలు చెప్పిందే చేయాలని కొండ సురేఖ తెలిపారు. కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి, దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. అతనికి రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారని కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు. ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళం. మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో వేలుముద్రగాళ్లు కూడా సీఎం అవుతారని కమెంట్ చేశారు. ఎంతో కష్టపడితే గాని ఐఏఎస్ ఐపీఎస్లు కాలేరన్నారు. కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్లు అయినా చివరికి రాజకీయ నేతలు చెప్పిందే వినాలని కొండ సురేఖ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, కొండ సురేఖ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చంటారు? శివాని నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే మంత్రి కొండ సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలతో మన ముందుకు వచ్చినట్టయితే అర్థమవుతుంది. అయితే నిన్న హైదరాబాద్ లో జరిగిన ఒక బ్యూరోక్రాట్ల మీటింగ్ లో మాత్రం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో ప్రధానంగా ఆ మంత్రి మాట్లాడిన మాటలు చూసినట్లయితే, మేము రాజకీయ నేతలము, మేము మాట్లాడాలంటే కొన్ని అదుపు లేకుండా మాట్లాడతాము, కానీ ఐఏఎస్ ఐపీఎస్లు మాట్లాడాలంటే మాత్రము రూల్స్ వడ్డొస్తాయి, వాళ్ళు అన్ని చూసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ మేము ఏలుముద్ర చదువులేని వాళ్ళం కూడా మేము సీఎంలము కావచ్చు, కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కావాలంటే మాత్రం ఎంతో శ్రమ కోర్చి కష్టపడి చదివితే తప్ప ఐఏఎస్ ఐపీఎస్లు కాలేరు. ప్రతి ఒక్కరు కూడా రూల్స్ పాటించాలి. రూల్స్ పాటించడంలో ఐఏఎస్ లో ముందుండాలి. పాటించని వారి గురించి నేను మాట్లాడను, కానీ రూల్స్ ను అధిగమించకుండా పనిచేసే వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. కానీ అది మా రాజకీయ నాయకులకు వర్తించదు. మేము రూల్స్ అధిగమించినా కూడా మేము ఏదైనా మాట్లాడవచ్చు. అయితే ఏదేమైనా ఎంత కష్టపడి చదివినా చివరికి ఐఏఎస్ ఐపీఎస్లు రాజకీయ నేతల మాటలు వినాల్సిందే అంటూ కూడా ఈ యొక్క పదం చెప్పడంతో అయితే మరింత ఆసక్తిగా రేపింది. అయితే అందులో చెప్తూ, ఇది నా మనసులో మాట, దీన్ని వక్రీకరించొద్దు అని దయచేసి అని కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఆమె మనసులో మాటను స్పష్టంగా పెట్టింది. అయితే ఇప్పుడు రాజకీయాలలో ప్రస్తుత సమకాలీన పరిస్థితులు అలానే ఉన్నాయి. అధికారులను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని తమ మాటలు వినాల్సిందే అంటూ కూడా రాజకీయ నేతలు కట్టడి చేయడాన్ని ఆమె మనసులో మాట బయట పెట్టినట్లు కూడా ఆమె స్వయంగా ఒప్పుకుంది. వీటిని వక్రీకరించవద్దు, నేను ఇది స్వయంగా నా మనసులో మాటగా చెప్తున్నానంటూ కూడా ఆమె హితబోధ చేస్తూనే ఆ యొక్క మీటింగ్ లో ఈ అంశాలు మాట్లాడడంతో అయితే మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే వాస్తవంగా సమకాలీన రాజకీయాలు అయితే అలానే ఉన్నాయి. గత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు, చిన్న జిల్లాలు అయిన తర్వాతనైతే రాజకీయ నాయకులకు అధికారులకు మధ్యనైతే ఇలాంటి సమన్వయ పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు అధికారులకు ఉండే హోదాలన్నీ తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణం కావచ్చు శివాని అలాంటి వ్యాఖ్యలకు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.